రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన బిడ్ల సంతోష్ అనే నేత కార్మికుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే బిడ్ల సంతోష్ కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సంతోష్ శవాన్ని తన ఇంటి ముందు ఉంచడానికి ఇంటి యజమాని అనుమతించలేదు. దీంతో సంతోష్ భార్య శారద ముగ్గురు పిల్లలతో కలిసి రాత్రంతా మృతదేహాన్ని అంబులెన్స్లోనే ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న మానవతావాదులు సుమారు 50,000 రూపాయల వరకు ఫోన్పే ద్వారా ఆ కుటుంబానికి సహాయం అందించారు. మృతుడి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రాపర్టీస్ లేకపోతే మేము